పర్యావరణ పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ వాహనాల స్థానంలో సీఎన్జీ, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తుంది. తాజాగా నదుల్లో అందుబాటులో ఉండే ఇంజన్ బోట్లను సీఎన్జీ బోట్లుగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీంతో పడవల నిర్వహణ ఖర్చు తగ్గడంతో పాటు పడవలో విహరించే వారికి కాలుష్యం సమస్య లేకుండా ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తుంది. తాజాగా వారణాసిలోని గంగా నదిలో కాలుష్యరహితంగా మార్చేందుకు తొలి అడుగు వేసింది కేంద్ర ప్రభుత్వం. కాశీకి వెళ్లే యాత్రికులు గంగానది తీరంలో ఉండే అన్ని ఘాట్లను చూసేందుకు ఆసక్తి చూపిస్తారు. అక్కడ ఒక్కో ఘాట్కు ఒక్కో ప్రత్యేకత ఉంది. అలాగే కొంతమంది భక్తులు నది మధ్యలోకి, నది అవతలికి వెళ్లి స్నానమాచరించడానికి, పూజలు చేయడానికి నదిలో ఉండే బోట్లను ఉపయోగిస్తూ ఉంటారు. ఇప్పటివరకు నదిలో బోట్లన్నీ డీజిల్ ద్వారా నడిచేవి. దీంతో కాశీకి వచ్చే వేలాది మంది భక్తులు నది తీరంలో ఎక్కువసేపు గడుపుతూ ఉంటారు. ఈ క్రమంలో డీజిల్ బోట్లతో వెలువడే కాలుష్యంతో భక్తులు పడుతున్న ఇబ్బందులకు ఇక చెక్ పడనుంది. గంగానదిని కాలుష్యరహితంగా మార్చేందుకు 580 బోట్లను డీజిల్ నుండి సీఎన్జీకి మార్చారు. ఈ క్రమంలో వారణాసిలోని నమోఘాట్ వద్ద భారీ బోట్ ర్యాలీని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ప్రారంభించారు. సీఎన్జీని ఉపయోగించడం ద్వారా పడవ నిర్వాహకులకు ఖర్చులు గణనీయంగా తగ్గి డబ్బు ఆదా అవనుంది. 1 లీటర్ డీజిల్తో పోలిస్తే కేజీ సీఎన్జీ వినియోగం ద్వారా దాదాపు 18 కిలోమీటర్ల అదనంగా మైలేజ్ ఇవ్వనుంది. ఇప్పటికే నమామి గంగే ద్వారా గంగానదిని పరిశుభ్రంగా ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. తాజాగా వారణాసిలోని పడవలన్నింటినీ సీఎన్జీ బోట్స్గా అప్గ్రేడ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. రానున్న కాలంలో గంగానదిలోని బోట్లన్నీ గ్రీన్ హైడ్రోజన్తో నడిచేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. టెంపుల్ సిటీలోని నది తీరాల్లో ఉండే బోట్లను అన్నింటినీ సీఎన్జీతో నడిచేలా చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. పడవలకు ఇంధనంగా సీఎన్జీని ఉపయోగించడం ద్వారా డీజిల్ లీకేజ్ ప్రమాదాలు తగ్గించడంతో పాటు వాయు కాలుష్యం తగ్గి పర్యావరణ పరిరక్షణకు దోహదపడనున్నాయి. రాబోయే కాలంలో అన్ని రకాల వాహనాలను సీఎన్జీ వెహికల్స్గా మార్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సీఎన్జీ బోట్స్ ర్యాలీ సందర్భంగా ఏర్పాటు చేసిన లైటింగ్ షో అందరినీ ఆకట్టుకుంది. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి లైటింగ్ షోను వీక్షించారు. ఉత్తర భారతంలోని కాలుష్యం పెరిగిపోవడంతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్న క్రమంలో పర్యావరణ పరిరక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే పర్యాటక ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ వాహనాల వాడకంపై నిషేధం విధించింది. సీఎన్జీ, ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించే విధంగా చర్యలు చేపట్టారు. ప్రజలు కూడా వీలైనంత వరకు పెట్రోల్, డీజిల్ వాహనాల వినియోగాన్ని తగ్గించాలని ప్రభుత్వం కోరుతోంది.